హలో ఫ్రెండ్స్, గోదావరి జిల్లా గొరకల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని నూనె వేసి మ్యారినేట్ చేసుకున్న తర్వాత చింతపండు కూడా నానబెట్టుకోవాలి. తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు కూడా మిక్సీ బయట పెట్టేసుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, చెక్క, లవంగ, ఇలాచి, పెప్పర్, పెన్నన్ సీడ్స్ మసాలా కొట్టి పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్ ఇలా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను కూడా వేసుకొని కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు వేసుకున్న తర్వాత 10 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మసాలా పొడి కూడా వేసుకొని లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకుంటే గొరకల పులుసు రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.